వెంకటప్ప తపస్సు. పూర్వం వెంకటప్ప అనే అతను జాంబవంతుని గురించి తపస్సు చేశాడు. అయినా జాంబవంతుడు మాత్రం వెంకటప్పకు ఓ పట్టాన ప్రత్యక్షం కాలేదు. ఏమంటే వెంకటప్ప అన్నవాడొకడు తన కోసం అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడనే సంగతి అతనికి తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైతే ఎక్కడా ఎవరెవరు తపస్సు చేస్తున్నారో తెలుసుకొని ప్రత్యక్షమై వరములు ఇవ్వటానికి సిద్ధంగా ఉండురు. కానీ జాంబవంతుడికి అలాంటి అలవాటు లేదు గనక వెంకటప్ప తపస్సును గురించి తెలుసుకోవటానికే కొంత ఆలస్యమైంది. తెలిసాక మాత్రం జాంబవంతుడు క్షణం కూడా జాగు చేయక వెళ్లి వెంకటప్పకు ప్రత్యక్షమయ్యాడు. వెంకటప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జాంబవంతుని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచనంలోనే స్తోత్రం చేయనారంభించాడు. బల్లూకేశ్వర, నీవు బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు ఆయన నోటి నుంచి పుట్టుకు వచ్చిన మహానుభావుడు, చిరంజీవి. రామ అవతారంలో భగవంతునికి తోడ్పడి భక్తగ్రేసురుడు అనిపించుకున్నావు. కృష్ణవతారంలో ఆ భగవంతుడికి మామగారివే అయ్యావు. నన్ను నీ దాసునిగా చేసినది పాదములు మొదలు శిరస్సు వరకు ఉండే నీ వెంట్రుకలే. నీ రోమ సంపదకు మురిసిపోయే నేనీ తపస్సు చేశాను. ఈ వరం నా కోసం కాదు, నా మేనమామ హరప్పను గురించి కోరుకోమన్నావు కదా అని నాకు పేరాస లేదు. మా మామయ్యకు ఆ చెవిలో ఒక దుబ్బు, ఈ చెవిలో ఒక దుబ్బు రోమాలు ఉండేటట్లు అనుగ్రహించటమంటే చాలు అని ప్రార్థించాడు. జాంబవంతుడు ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఎంత ఆలోచించినా వెంకటప్ప ఉద్దేశం ఏమిటో జాంబవంతుడికి బోధపడక, ఓ భక్తుడా, ఇలాంటి వరం కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. స్వామి, అది చాలా రహస్యమైన సంగతి, క్షమించాలి. మీకైనా సరే వెల్లడి చేయటం నాకు ఇష్టం లేదు అంటూ బదులు చెప్పాడు. పోనీ చెప్పవద్దులే. నీవు కోరిన ప్రకారం నీ మేనమామ 2 చెవుల్లోనూ దుబ్బుగా జుట్టు పెరిగేటట్టు చేస్తాను అని చెప్పి జాంబవంతుడు అంతర్ధానమైనాడు. వెంకటప్ప సంతోషంతో తను ఊరు తిరిగి వచ్చాడు. తల్లి, తండ్రి వాణ్ణి చూసి బ్రహ్మానంద భరితులై, నాయనా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా? హఠాత్తుగా మాయమైపోయినావే, చెప్పరా అంటూ అనేక విధాలా అడిగారు. వెంకటప్ప చెబుతా గాని మామయ్య ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు. నీకోసం ఊరు వాడ వెతికి వెతికి కనపడలేదని ప్రాణం విసికి ఇవ్వాలి తిరిగి వచ్చాడు. అలిసిపోయి పడుకున్నవాడు ఇంతవరకు లేవనేలేదు అన్న తల్లి. వెంకటప్ప గబగబా హర్రప్ప పడుకున్న చోటికి వెళ్ళి 2 చెవులు పరీక్షించి చూశాడు. ఏం చెప్పను, జాంబవంతుడి వరం ప్రకారం హరప్ప 2 చెవుల్లోనూ వెంట్రుకలు దుబ్బుగా ఎదిగినాయి. వాటిని చూచి వెంకటప్ప ఆనందంతో ఆ దుబ్బులు 2 ఒక్క మాట చేతితో తడిమి చూచి ఉబ్బి తబ్బిబ్బులైనాడు. వెంకటప్ప గంతులేగా ఆ చప్పుడికి హర్రప్ప లేచి, ఎవరు? వెంకటప్పేనా? ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా? ఏమిటి గంతులు కేకలును అని అడిగాడు. మామా, నీ చెవుల్లో దుబ్బలకు మళ్ళీ మొలిచిన ఆ వెంట్రుకలు చూచుకు మాట్లాడవయ్యా అన్నాడు వెంకటప్ప. వెంట్రుకలా అంటూ హరప్ప చెవులు తడుముకోగా అవి చేతికి తగిలినాయి. ఇదేమిటి అని అతను విస్తుపోయాడు. వెంకటప్ప తల్లిదండ్రులు కూడా ఇవెలా వచ్చాయి అంటూ నివ్వెరపోయారు. అప్పుడు వెంకటప్ప, హరప్ప మామ, నీ చెవుల్లోని దుబ్బుల ముందు ధనప్పగారి మామ గురువప్ప వెంట్రుకలకు ఏం పోలిక? అతగాడి వెంట్రుకల కన్నా నీ రొమ్ములు రెట్టింపెత్తు, 2 రెట్లు పొడువును. దీన్ని బట్టి ఆలోచించు. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. ధనప్ప ఐశ్వర్యానికి 8 రెట్లు ఐశ్వర్యం, అనగా అష్టైశ్వర్యాలను అంటూ ఎగరటం మొదలెట్టాడు. మళ్ళీ ఎవడికిరా అష్టైశ్వర్యాలును అని ప్రశ్నించాడు మళ్ళీ హరప్ప. ఎవరికేమిటి మామ, నాకు. గురవప్ప చెవి దుబ్బుల ద్వారా ధనప్పకి ఐశ్వర్యం అబ్బుతుంది కదా మరి అన్నాడు వెంకటప్ప. మేనమావల చెవులోని వెంట్రుకలకు మేనల్లుల ఐశ్వర్యాలకు ఉండే సంబంధం ఏమిటో హరప్పకు బోధపడక ధనప్పను అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు. కాని కొత్తగా వచ్చిన తన చెవుల్లోని దుబ్బులు చూసి ప్రతివాడు ఇవేమిటి అని అడుగుతాడేమోనని భయంతో చెవులు కనపడకుండా అంగాస్త్రం ఒకటి చుట్టుకొని ధనప్ప ఇంటికి వెళ్ళి, ధనప్ప, ఈ మధ్య నా మేనల్లుడు వెంకటప్ప ఎక్కడికో పోయి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి గురవప్ప చెవులలో ఉండే వెంట్రుకలు దుబ్బుల ద్వారా నీకు ఐశ్వర్యం వచ్చినట్లుగా నా చెవుల్లోనూ దుబ్బుల ద్వారా తనకు ఐశ్వర్యం వస్తుందని అదే ఎగరటం ఎగురుతున్నాడు. ఏమిటి దీని అర్థం అన్నాడు. నీ చెవుల్లోనూ దుబ్బులున్నాయా అని అడిగాడు ధనప్ప వింతగా. ఇదివరకు లేవు కాని నిద్ర చూచుకునేసరికల్లా ఎలా వచ్చాయి? 2 చెవులకు దుబ్బులు మొలిచాయి అంటూ హరప్ప అంగస్త్రం విప్పేసి చెవులు చూపించాడు. ధనప్ప చూసి ఆశ్చర్యపోయి, హరప్ప, జరిగిన సంగతి విని మీ వెంకటప్ప ఒక రోజున వచ్చి, ధనప్ప, నీకింత ఐశ్వర్యం ఉన్నదే, దీనంతటికీ కారణం ఏమిటి అని అడిగాడు. మా పెద్దలు కష్టపడి సంపాదించి ఇచ్చారు, నేను దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను. కాని వెంకటప్ప ఈ సమాధానంతో తృప్తి పడక రోజు వచ్చి వేధించడం మొదలెట్టాడు. ఏదో ఒకటి చెప్పి
వీడి పీడ వదిలించుకోవాలని ఆలోచిస్తుంటే మా మామ గురవప్ప అలా వెళ్తూ ఉండడం తటస్థించింది. అతని చెవుల్లో ఉన్న దుబ్బులు నా కంటపడ్డాయి. చూడు వెంకటప్ప, నా ఐశ్వర్యానికి అంతటికీ కారణం ఆ దుబ్బులే అన్నాను. ఆ మాట కాస్త చెవిన వేసుకొని వెళ్ళి వెంకటప్ప ఆ రాత్రే మాయమయ్యాడు. ఇంతకు నీ చెవుల్లో ఈ దుబ్బులు రావటం చిత్రంగా ఉన్నదే అన్నాడు. హరప్ప ఇంటికి తిరిగి వచ్చి వెంకటప్పను బుజ్జగించి అడిగేసరికి జాంబవంతుని గురించి తపస్సు చేసి వరం సంపాదించిన సంగతి వెల్లడించాడు. తనకు ఐశ్వర్యం వస్తుందని వెంకటప్ప చాలా కాలం ఎదురు చూశాడు. కానీ తాను తపస్సు చేసి మామకు సాధించి పెట్టిన దుబ్బుల ఐశ్వర్యం తప్ప మరేమీ రాలేదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.